తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, ఇక 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. 15 మందితో అడ్వైజరీ కమిటీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, విహెచ్ కేశవరావు, జానారెడ్డి ఇతరులను నియమించింది. ఇక 7 మంది సభ్యులతో కూడిన డీలిమిటేషన్ కమిటీకి చైర్మన్ గా చెల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. సంవిధాన్ బచావో కమిటీకి చైర్మన్ గా పి వినయ్ కుమార్ ని ప్రకటించగా ఎమ్మెల్సీలు దయాకర్, శంకర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ ఇందులో ఉన్నారు. ఎంపీ మల్లు రవిని క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, ఇక 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. రైట్గా తెలంగాణలో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే. ప్రేమ్, దీపిక, ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ఒకవైపు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని 2 జోడెడ్లుగా నడపడం కోసం టీపీసీసీ చీఫ్ ను ఏదైతే ఏసీసీ మార్చడం జరిగింది. దాదాపు పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి దాదాపు 9 నెలలు వచ్చింది. 9 నెలలు గడిచిన ఇప్పటి వరకు ఏఐసీసీ ఏదైతే పార్టీ అనుబంధాలతో పాటుగా కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు పూర్తి చేయలేదు. ఇక నిన్నటికి నిన్న ఇప్పటికీ దాదాపు పలుమార్లు ఏదైతే ఆ లీస్ట్ ప్రిపేర్ అయినా కూడా ఏఐసీసీ పెద్దల అనుమతి కోసం ఏఐసీసీకి సంబంధించినటువంటి వారు వెయిట్ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న ఆ 5 సంబంధాలకు సంబంధించి అనుబంధాలకు సంబంధించినటువంటి వాటిని విడుదల చేసింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా అధికార ప్రతినిధులు, అటు పార్టీకి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీలు, మొదటి నుంచి మనం అనుకున్నాం జంబోకు సంబంధించినటువంటి కార్యవర్గం విడుదలవుతుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గడిచినటువంటి కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో కేరళ, ఛత్తీస్గఢ్, మిగతా కొన్ని రాష్ట్రాల్లో జంబో కాకుండా మినీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది ఏఐసీసీ. దాంట్లో భాగంగానే మన రాష్ట్రానికి కూడా జంబో కాకుండా మినీ వస్తుందని చెప్పి అందరూ భావించారు. దాంట్లో భాగంగా నిన్న రాత్రి మల్లికార్జున్ ఖర్గే అనుమతి మేరకు ఈ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కార్యవర్గంలో భాగంగా వీటిని అన్నింటినీ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇంకా జాయింట్ సెక్రటరీ, ఈ 3టిని కూడా మరికొద్ది రోజుల్లోనే రాబోతుందన్న చర్చ జరుగుతుంది. అయితే మేజర్ గా అయితే బీసీ కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక కులాలకు సంబంధించి కూడా ఆయా కులాలకు ఎవరైతే జనాభా దమాషా ప్రకారంనో వారి కులాలకు అనుగుణంగానే, వారి జనాభాకు అనుగుణంగానే పార్టీ కానీ ఇటు ప్రభుత్వంలో కానీ పదవులు ఉంటాయని చెప్పి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ అయితే ఏఐసీసీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యవర్గంలో కొన్ని విడుదల చేసినటువంటి వాటిల్లో కూడా కులగణన ప్రకారమే మెజారిటీగా ఉన్నటువంటి వాటిని కూడా విడుదల చేశారు. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. ఇక 15 మందితో అడ్వైజరీ కమిటీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, విహెచ్ కేశవరావు, జానారెడ్డి ఇతరులను నియమించింది.
7 మంది సభ్యులతో కూడిన డీలిమిటేషన్ కమిటీకి చైర్మన్ గా చెల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ గా పి వినయ్ కుమార్ ని ప్రకటించగా ఎమ్మెల్సీలు దయాకర్ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ ఇందులో ఉన్నారు. ఇక ఎంపీ మల్లు రవిని క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ లో 5 కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసిసి ప్రకటించింది. రైట్, ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఎదురు చూసినటువంటి చేంజెస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు నేతలంతా కూడా. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ లోని చాలా వరకు చేంజెస్ తీసుకొస్తుంది. మరి దాదాపుగా గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మక కమిటీని కూడా, అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే డిలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా మల్లు రవిని, మా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని నియమించడం జరిగింది. ఇక దీంతో పాటు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కసరత్తు జరిపిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను కలిశారు, వాళ్ళతో చర్చించారు. మరి ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ పార్టీని బలోపేతం చేయడానికి మరి నిర్ణయించారు. దాంతో పాటు కేబినెట్ అంశంపై కూడా చర్చించారు. మరి ప్రస్తుతానికి తెలంగాణ పిసిసిలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది, కొత్త కమిటీలు వేయడం జరిగింది. మరి త్వరలో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.